హాయ్! హలో! అందరికీ నమస్కారం. ఎప్పుడు రోటీల్లోకి, చపాతీల్లోకి పాలక్ పన్నీర్, పన్నీర్ బటర్ మసాలా తినుంటారు. ఈ మలై మేతి పన్నీర్‌ని ట్రై చేయండి ఒకసారి. చాలా బావుంటుంది. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు, యాలుక్కలు, పన్నీర్, కొత్తిమీర, నానబెట్టిన జీడిపప్పు, మెంతి కూర. జీడిపప్పుని హాట్ వాటర్‌లో 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో బటర్, కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్‌ని బ్రౌన్‌గా వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో కొంచెం ఆయిల్ మళ్ళీ వేసుకొని అందులో ముందుగా చూపించి పెట్టిన మసాలాలు, ఉల్లిపాయి, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి ఆనియన్స్ అన్నిటిని తీసుకొని అందులో కొంచెం మిరియాల పొడి వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దాంతో పాటు నానబెట్టిన జీడిపప్పు కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాక మళ్ళీ పాన్‌లో కొంచెం బటర్, కొద్దిగా ఆయిల్ వేసి అందులో కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని వేసి మంచి స్మెల్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. బాగా ఫ్రై అయిన మెంతికూరలో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్, జీడిపప్పు పేస్ట్‌ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇది ఫ్రై చేసే కొద్దీ దగ్గర పడుతుంది. ఏమన్నా కావాలనుకుంటే కొంచెం కన్సిస్టెన్సీని ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసి, తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి బాగా మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ ఏసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ ఇంట్లో లేకపోతే ఇంట్లో పాల మీద మీగడ ఉన్నదాన్ని కొద్దిగా బీట్ చేసి ఏసుకున్నా సరిపోతుంది. దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్‌ని కూడా వేసి బాగా కలిపి ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలాగ ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత, అందులో ఉన్న స్పైసెస్‌నన్నిటిని బ్యాలెన్స్ చేయటం కోసం కొంచెం హాఫ్ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువగా షుగర్ వేసుకొని, ఇంకొక 2 మినిట్స్ ఉడికించి, అందులో కొత్తిమీర వేసి 2 మినిట్స్ ఉంచి సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి మేతి మలై కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. రెసిపీ కనుక మీకు నచ్చినైతే తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరింది అనేది నాకు కామెంట్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో గాని మీకు నచ్చితే ఒకసారి ఛానెల్‌ని చెక్ చేసి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఛానెల్‌ని చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.